అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూముల సమస్యకు కూటమి ప్రభుత్వం స్థానిక రెవెన్యూ అధికారుల చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. ఈ కీలక నిర్ణయం ద్వారా పిఠాపురం మండలంలోని సుమారు 5,700 మంది రైతు కుటుంబాలకు ఎంతో మేలు చేకూరింది. ఈ సమస్యను పరిష్కరించడంలో కృషి చేసిన పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, రెవెన్యూ సిబ్బందిని స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మండల కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు తహసీల్దార్ను శాలువాలు, పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు, జనసేన పార్టీ పిఠాపురం మండల ఇన్ఛార్జ్ వెన్న జగదీష్, తోట ఏడుకొండలు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పిఠాపురంలో భూములకు మంచి విలువను చేకూర్చే ఈ ప్రక్రియను తమ సమక్షంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన పిఠాపురం శాసనసభ్యులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు సకాలంలో బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుందని, భూమిపై ఆర్థిక లావాదేవీలు సక్రమంగా చట్టబద్ధంగా జరుగుతాయని, భూ యజమాన్య హక్కులపై స్పష్టత రావడంతో రైతులు తమ వ్యవసాయ పనులను నిశ్చింతగా చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తం బాబురావు, దాసరి బాబు, జాజిమొగ్గల సత్యనారాయణ, మాగాపు గొల్లబాబు, ముప్పిరెడ్డి నారాయణరెడ్డి, బత్తిన వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేష్, మండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. దీర్ఘకాలంగా దశాబ్దాల నాటి ఈనాం భూముల సమస్యను పరిష్కరించి 5,007 రైతు కుటుంబాలకు మేము పరిష్కారం చూపడం జరిగిందండి. వాళ్ళ రికార్డును పూర్తి స్థాయిలో పరిష్కరించి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా బ్యాంకు లోన్కి వెళ్ళిన, విద్యా లోన్కి వెళ్ళిన, అదేవిధంగా వాళ్ళ వివాహం జరిగినప్పుడు అమ్మాయిల పేరు మీద కానీ అబ్బాయిల పేరు మీద కానీ రిజిస్ట్రేషన్లు చేసిన ఎటువంటి ఇబ్బంది రాకుండా పరిష్కారం చూపడం జరిగింది. ఇది దాదాపు ఒక 100 సంవత్సరాల నాటి సమస్య. అనేక మంది రైతులు ఈనాం భూములు కొనుక్కొని, సర్వీస్ ఈనాం భూములు కొనుక్కొని అవి రికార్డులు మారకపోవడము, రైతువారీ పట్టాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్స్, జీవోల ఆధారంగా రైతుల యొక్క అంతా రెవెన్యూ రికార్డును అంతా సేకరించి ఒక దాదాపు 6 నెలల పాటు మేము కృషి చేసి 5,007 మంది రైతుల యొక్క రికార్డును సరిచేయడం జరిగింది. భవిష్యత్తులో అనేక మంది తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాము. బ్యాంకుకు లోన్కి వెళ్ళినా సరే మేనేజర్లు ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా రెవెన్యూ రికార్డును కరెక్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము దాదాపు 5,000 కుటుంబాలకు మేము పరిష్కారం చూపడం జరిగింది. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగింది. వాళ్ళ రెవెన్యూ రికార్డు అంతా కూడా ప్యూరిఫై చేయడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం మనం స్టేట్లోనే చెప్పొచ్చండి. ఎందువల్లంటే పూర్తి స్థాయిలో దాదాపు 100% పూర్తి స్థాయిలో పరిష్కారం లభించింది పిఠాపురం మండలంలో మేము చెబుతున్నామండి. ఎప్పటి నుంచో రైతులకు ఉన్నటువంటి మేజర్ సమస్య భూములకు ఉన్నటువంటి క్లాసిఫికేషను ఈనాం భూములని రికార్డ్ అయి ఉండడం. దానివల్ల రైతులకు వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళకి ఏదైనా కుటుంబ అవసరాల కొద్దీ బ్యాంకులో లోన్ తెచ్చుకోవడానికి కానీ, లేదంటే ఎవరైనా ఎకరం అమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఈ ట్రాన్సాక్షన్ ఏది కూడా ఈనాం భూములను ఉంటే జరగదు. కాబట్టి వాళ్ళ యొక్క కార్యక్రమాలకి అడ్డంకిగా ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు మన బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా అదే కంటిన్యూ అవుతుంది, రాజుల కాలం నుంచి కంటిన్యూ అవుతుంది. మన జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో కూడా రీసర్వే జరిగినప్పటికీ కూడా అదే ఈనాం భూములని క్లాసిఫికేషన్ ఉండడం వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రైతుకి ఎక్కువ పర్సంటేజ్ 190 మందికి ఈ సమస్య ఉన్నట్టు తెలియదు. ఎందుకంటే రైతు నేను భూమి ఉన్నానే అనుకుంటాడు, కానీ అతనికి హక్కు ఉందో లేదో తెలియదు. ఏదైనా అప్పుకి వెళ్ళినప్పుడు కానీ, వేరే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు ఇది బయటకు వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చి నాకు ఇది కావాలి, సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఈనాం భూమి అని ఇస్తే బ్యాంక్ కూడా అప్రూవ్ అవ్వడం. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని అగమ్యంగా వచ్చిన పరిస్థితిలో రైతు ఉంటాడు. అలాంటి వాటిని కూడా రైతు రెవెన్యూ వారి దగ్గరకు వచ్చినా రాకపోయినప్పటికీ వారి సమస్యని కొంతమంది రైతుల ద్వారా తెలుసుకుని ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం మండలంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది రైతులకి ఈనాం భూముల్ని జిరాయితీ భూమిగా క్లాసిఫికేషన్ మార్పించి ఈ యొక్క సదుపాయాన్ని రైతులకు కల్పించినటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం తాలూకు సంబంధించిన రైతువారి అందరూ కూడా వారి సమస్యల పరిష్కారం అయిన దృష్ట్యా అందరూ హాజరై వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ప్రస్తుతానికి దగ్గరగా 6 నెలల నుంచి ఈనాం భూముల కింద రికార్డ్ అయ్యి ఉంటుంది. ఈనాం భూములు అంటే మన సొంతం కాదు, ఏ రాజావారో మహమ్మడిన్స్ ఎవరో మన దారాదత్తం చేసిన భూముల కింద లెక్కేస్తారు. అది పూరైన బాధ్యత లేదు. కానీ మధ్యలో కొన్ని సందర్భాల్లో ఈనాం భూములు లేకపోయినా అది ఈనాం భూములకి రికార్డ్ అయింది. ఇది తహసీల్దార్ గారి దృష్టికి ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. ఆ పరిష్కారం చేస్తే ఆ రైతులకి పూరా పరిష్కారం హక్కు ఏర్పడుతుందని చెప్పేసి ఉద్దేశం మీద
ఆయనతోటి కొన్ని వందల రైతులు వచ్చి ఈ కష్టాన్ని చెప్పుకోవడం కూడా జరిగింది. కుటుంబాలంటే 5,700 కుటుంబాలంటే సుమారు ఎంత తక్కువ వేసుకున్నా 20,000 మంది జనాభాకు సంబంధించిన సమస్య వీరు చాలా సులువుగా చేయడం జరిగింది. ఇందాక మన పెద్దలు అన్నట్టు ఈ సమస్య ముఖ్యంగా ఆడవాళ్ళకి భూములు రాసుకున్న సమయంలో, వివాహ సమయంలో రాసుకున్న సమయంలో చాలామంది రైతులు గ్రామాల్లో ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, ఈ భూమి మీరు మీది కాని భూమి మాకు అప్పచెప్పారన్న వివాదాలు వచ్చి కుటుంబాల్లో కూడా సమస్యలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు అలాగే కూటమి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జాయింట్ ఎల్పీఎంలు కానీ అలాంటివన్నీ కూడా తీసుకొస్తే తక్షణం చేస్తానన్నారు. ఇందుకు నేను ఎంఆర్ఓ గారికి వారి స్టాఫ్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తాను.